నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా. వినాయక చవితి సందర్భంగా టెక్కే మార్కెట్ యార్డ్ నందు పూజా సామాగ్రి, మట్టి విగ్రహాల విక్రయాల ఏర్పాటు. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఆటల పోటీలు. వక్ఫ్ చట్ట సవరణపై అభిప్రాయ సేకరణ చేపట్టిన ముస్లిం జేఏసీ. అబ్బిపురం గిరిజన కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. బనగానపల్లిలో వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘన నివాళి. ఆకు మండలం కాశీపురం గ్రామంలో అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి గ్రామస్తుల దేహశుద్ధి. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నందు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహానేత స్ఫూర్తితో ముందుకు నడవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆ మహానేత మనందరినీ విడిచి వెళ్లిపోయి 15 సంవత్సరాలు గడిచాయంటే ఎంతో బాధగా ఉందని అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పేద ప్రజలకు ఉపయోగకరమైన సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ, 104, 108, జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించి మైనార్టీల జీవితాలకు ఊతమిచ్చారని గుర్తు చేశారు. ఇటువంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారని డాక్టర్ వైఎస్ఆర్ మరణం లేని మహానేత అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ను రాజకీయ మార్గదర్శకుడుగా తీసుకోవాలని, వారి స్ఫూర్తి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ, మహానేత పెద్దయిన వర్ధంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పేదల గుండెల్లో స్థానాన్ని సంపాదించారని తెలిపారు. మహానేత ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్, డాక్టర్ శశికళారెడ్డి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఖైపా రాముడు, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, ముస్లిం జేఏసీ నాయకులు, వైసీపీ కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మహానేత, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిగా ఈరోజు మేమందరం ఈడ నివాళులు అర్పించడానికి సమావేశం జరగడం జరుగుతూ ఉంది. ముందుగా ఆశ్చర్యం ఇస్తారు, ఆ నేత 15 సంవత్సరాలైందే గతించి అని. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయనను శాశ్వతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. అటువంటి వ్యక్తులకు మరణం లేదు. మరణం లేని వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పచ్చు. ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో, విద్యార్థుల గుండెల్లో, మైనార్టీల గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి. ఆయన చేసిన కార్యక్రమాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా 4% రిజర్వేషన్, ఎన్నో కష్టాలున్నా కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు ఎంతో ఊతమిచ్చిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి.
అలాగే ఆరోగ్యశ్రీ ఇంతవరకు అప్పటి వరకు ఎవరు ఆలోచన చేయని విధంగా చేసి ప్రతి పేదవాని గుండెల్లో నేనుంటాను, ప్రతి వాని ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళకందరికీ ఎంతో ఇప్పటి వరకు అంత మంచి స్కీమ్ ఎవరు చేయలేదనడానికి అతిశయోక్తిగా ఆ రకంగా ఆరోగ్యశ్రీ, అలాగే 104, 108, అలాగే జలయజ్ఞ, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీమ్లు. ఆయన ప్రతి ఆలోచన శాశ్వతంగా ఒక్కొక్క డెవలప్మెంట్ కు నాంది పలుకుతాం. మాకందరికీ ఎంతో బాధ. మేమందరము మహానేత యాక్సిడెంట్ అయినప్పుడు హెలికాప్టర్లో మేమందరం అక్కడికి పోయి చూడడం కూడా జరుగుతూ ఉంది. నల్మలలో ఇక్కడే ఎంత బాధగా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుంటే ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్. మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను నివాళులు అర్పిస్తూ ఆయనను ఎప్పుడు మనం తెలుసుకొని ఆయనను మనకు రాజకీయంగా ఒక మార్గదర్శుడు లెక్క, ఒక దిక్సూచి లెక్క ఆయన చూసుకొని ఆయన విధానంలో ప్రతి రాజకీయ నాయకుడు నడవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాము. జోహార్ వైఎస్ఆర్. మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి నివాళులు అర్పిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో కార్యక్రమాలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన ఘన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ, జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేశామని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అధికారులను సూచించారు. కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ సిస్టమ్ ను పటిష్టం చేశామని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా సిబ్బందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలన్నారు. దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ B&SL లోకి వెళ్లకుండా చూడడంతో పాటు రీఓపెన్ కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో అలక్ష్యం చేయకుండా అర్జీదారులు సంతృప్తి పరిచేలా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో 76 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. గత నెల 27వ తేదీన కోవెలకుంట్ల పట్టణానికి చెందిన శ్రీరామనగర్ కాలనీకి చెందినటువంటి శివనాగులు అనే మైనార్టీ మానసిక వికలాంగురాలపై 3 వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆ అత్యాచారము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. మా దివ్యాంగుల 2016 అట్రాసిటీ చట్టం అమలు చేయాలని మేము 16 సంవత్సరాలుగా పోరాడుతున్న ఏ ప్రభుత్వం, ఏ పాలకులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకు అనుగుణంగా దివ్యాంగులపై దాడులు, దివ్యాంగుల మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కావున కోవెలకుంట్ల పట్టణానికి చెందినటువంటి శివనాగులు అనే అమ్మాయికి న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము. కోవెలకుంట్ల ప్రాంతానికి DIG గారు, SP గారు వచ్చారు. అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాకు వికలాంగుల సమాజానికి మాట ఇచ్చారు. మేము ఈ రోజున ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము కూడా. కాబట్టి మా వికలాంగుల సమస్యలను, ఆ అమ్మాయి అత్యాచారం చేసిన అమ్మాయికి మేము 5 డిమాండ్లను కలెక్టర్ గారి ముందర ఉంచాము. ఆ అత్యాచారం జరిగిన శివనాగులు అనే అమ్మాయిపై జరిగిన అత్యాచారానికి మేము 5 డిమాండ్లు చెప్తా ఉన్నాము. ఒకటి, ఆమె కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండోది, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మూడోది, 2016 వికలాంగుల చట్టం అట్రాసిటీ చట్టం అమలు చేయాలి. నాలుగోది, దోషులను కఠినంగా శిక్షించాలని
మేము అదే విధంగా ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం భరించాలని మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మా న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం, కలెక్టర్ గారు నెరవేరుస్తారని మేము ఆశిస్తా ఉన్నాము. నేను వికలాంగుల జిల్లా జేఏసీ నాయకులు అందనం దేవరాజ్ కోయలకుంట్ల. నేను వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని జడ్జారి మర్యాదాస్. వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరును చూస్తే వికలాంగులు సకలాంగులతో పోటీ పడి బ్రతుకుతుండడం ఓడ్చలేనటువంటి ఈ సమాజం మమ్మల్ని గుర్తించి మా పైన జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి, రేపు కేసులు అయితేనేమి, నిన్న కోయలగుట్ల, మొన్న గాజువాకల హత్య, ఇలాగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మా పైన ఎన్నో కఠిన చర్యలు ఉన్నాయి. కానీ మాకు అది అమలు చేయకుండా 2016 చట్టాన్ని వివరించడం ఇది చాలా బాధాకరం. కనుక కోయలగుట్లలో జరిగిన అత్యాచారాన్ని బట్టి మేము 5 డిమాండ్లు పెట్టినాం. 5 డిమాండ్లు నెరవేర్చి ఆమెకు న్యాయం జరిపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు పూజా సామాగ్రి మరియు మట్టి విగ్రహాలు, చిన్నపాటి విగ్రహాల క్రయ విక్రయాలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నియంత్రించేందుకు రోడ్లపై విక్రయాలు చేపట్టరాదని తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో సమావేశం నిర్వహించి తగు చర్యలు చేపట్టామని తెలిపారు. నంద్యాల పట్టణంలో రానున్న వినాయక చవితి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ గారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో మన పట్టణంలో టెక్కే మార్కెట్ యార్డ్లో అక్కడ ఈ 5, 6, 7 ఈ 3 రోజుల్లో పత్రి కానీ, గణేష్ బొమ్మలు కానీ అక్కడ అమ్ముకోవడానికి ఏర్పాట్లు చేయడం అనేది మున్సిపాలిటీ ద్వారా జరుగుతుంది. అక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కూడా దానికి తగు పర్మిషన్స్ అవి ఇచ్చారు. కాబట్టి పట్టణంలో మరే ఇతర ప్రాంతాల్లో ఈ పత్రి అమ్మేవాళ్ళు కానీ, విగ్రహాలు అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు బళ్ళ ద్వారా ట్రాఫిక్ హజార్డ్ కలగ చేయడం కానీ, వీధుల్లో ఆ పత్రి వేసి మరి రాకపోకలకు ప్రజలకు అసౌకర్యం కలిగించడం అనే దాన్ని అవాయిడ్ చేయడం కోసం, ప్రత్యేకంగా ప్రజల సౌలభ్యం కోసం మరి పండుగ సంతోషంగా జరుపుకోవాలన్న ఒక ఆలోచనతో వారందరికీ కూడా రేపు ఆ టైంలో 5, 6, 7 తేదీలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ షెడ్స్ క్రింద వాళ్ళు వచ్చేసి వాళ్ళ పూజకు కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేయడం కానీ, పూజా సామాగ్రి అమ్మే వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విత్ పార్కింగ్. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోండి. మరి ఎవరైతే పట్టణంలో అమ్మకందారులు ఉన్నారో, పత్రి అమ్మకందారులు కానీ, వినాయకుడి ఐడిల్స్ విక్రయించే వాళ్ళు కూడా దయచేసి మీరు అక్కడ మాత్రమే ఆ ఏర్పాటు చేసిన ప్రదేశంలో మాత్రమే మీ యొక్క అమ్మకాలు చేయాలి. ఏదైనా దీని మీద ఇంకెక్కడైనా మరే ఇతర ప్రాంతాల్లో పెడితే మున్సిపల్ అలాగే ట్రాఫిక్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూడా దాన్ని నియంత్రించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతున్నాను. బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని స్థానిక బదర్ మసీద్ ఆవరణంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందని జేఏసీ కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని అన్నారు. వీధి వీధిన వాడవాడల్లో తిరిగి ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను సేకరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి బయటకు వచ్చి వక్ఫ్ బిల్లుకు మేము వ్యతిరేకం అనడం చాలా దారుణమని
దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ముస్లిం సమాజానికి తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్, కౌన్సిలర్ తమీం, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా తమ అభిప్రాయాలను తెలిపి ముక్త కంఠంతో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ మహబూబ్ బాషా, జేసీ కార్యవర్గ సభ్యులు ఇద్రిస్, షేక్ పునా జుబేర్, సోహెల్ రాణా, సర్దార్, నూర్ బాషా, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు దేశవ్యాప్తంగా అందరం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో మళ్ళీ ముందుకు రావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు కరెక్ట్ అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ద్వారా ప్రశ్నిస్తున్నాము. మా ఆస్తుల ద్వారా మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? ఆ ఆస్తుల ద్వారా లబ్ధి పొందే వల్ల ముస్లిం సమాజం లబ్ధి పొందడం వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా మీకేమైనా నష్టం కలుగుతుందా? ఇలా ఎంతకాలం ముస్లింలపై కానీ, క్రిస్టియన్లపై కానీ, దళితులపైన కానీ, ఎస్సీ ఎస్టీలపైన కానీ ఇలాంటి భేదభావాన్ని, భయభ్రాంతుల్ని ఎంతకాలం గురి చేస్తారని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముక్కుసూటిగా మేము నిలదీస్తున్నాము. చేతనైతే మంచి పనులు చేయాలి, లేకపోతే చేతులు ముడుచుకొని వెళ్ళిపోవాలి. వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా పాలన చేస్తారు. అలా కాకుండా ఉదయం లేచినప్పటి నుంచి బట్టలపైన ఆంక్షలు, టోపీలపైన ఆంక్షలు, గడ్డం పైన ఆంక్షలు, హిజాబ్ పైన ఆంక్షలు, చివరికి మా ఆస్తులపైన కూడా ఆంక్షలు పెట్టడానికి మీకేం రైట్స్ ఉన్నాయని మేము ఈ మీడియా ద్వారా మరొకసారి ముక్కుసూటిగా అడుగుతున్నాము. దీనికి సమర్థిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీసేది ఏమంటే, బీజేపీ ఏది చెప్తే అది మీరు తూచా తప్పకుండా పాటిస్తారా, లేకపోతే బీజేపీ చేస్తున్న అరాచకాలని, అన్యాయాన్ని కూడా మీరు సమర్థిస్తారా, లేకుంటే వ్యతిరేకిస్తారా అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా అని చెప్పి ఈ మీడియా ద్వారా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఈరోజు ముస్లిం జేఏసీ తరఫున వార్డుగా తిరిగి ముస్లిం ప్రజలందరి సంతకాల సేకరణ మేము చేపట్టినాము. సో ఇందుకు ముఖ్యంగా ముస్లిం జేఏసీ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ముందరకు వచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఏదైతే ఇండియా ప్రభుత్వం ఉంది అది ఈరోజు కొత్త చట్టం తీసుకురాబోతుంది, కొత్త వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయబోతుంది. దానికి మేము ముస్లిం సమాజం అంతా మేము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇండియన్ అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు సవరణ ఏదైతే బిల్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము, దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీ, అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, అది ముస్లిం సమాజానికి చెందిన ప్రాపర్టీ. అది దానిలో ఏ ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ స్టాల్ ఇక్కడ అంతం కాదు, ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద తీవ్రత మేము ఈ ఉద్యమాన్ని చేస్తాము. ధర్నాలు, ర్యాలీ కూడా చేయడం జరుగుతున్నది. కావున ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని ముస్లిం సమాజం ఏ ఒక్కరు కూడా వదులుకోరు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎప్పుడు ముస్లింల పైన ఏడవడం కాదు, ముస్లిం సమాజానికి ఏది మేలు జరుగుతుందో కూడా ఆలోచించాలా. దానికోసము ఈరోజు ఒక మసీద్ దగ్గర కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వేరే మసీద్లో కూడా మనం కూర్చొని అందరితో మాట్లాడి ముస్లిం సమాజంతో అంతా ఒక చైతన్యంగా మనం పోరాడదామని తెలియజేస్తున్నాం. సిట్టింగ్ లో వక్ఫ్ బోర్డ్ లో యొక్క లాస్ మన యొక్క విధి విధానాలు, దాని యొక్క చట్టాన్ని మార్చాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మార్పు తీసుకురావాలని కూడా పెట్టడం జరిగింది. దానిలో చాలా పార్టీలు కూడా వ్యతిరేకించడం జరిగింది. 100% ముస్లిం మైనారిటీ యొక్క వీళ్ళ అప్పీల్ ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు ఇది ముస్లిం ప్రాపర్టీ, దీనిలో ఎవరు కూడా జైలు పెట్టడానికి వీలు కాదు, ఇది మార్పు చేయడానికి కూడా మేము సమ్మతించామని కూడా నిపుణులుగా చెప్తున్నామండి. ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఈరోజు వక్ఫ్ చట్టంపై ఏదైతే సవరణ అంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడుతుందో దానికి వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి మనము అభిప్రాయాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించే ఆలోచన ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన 11వ వార్డు కౌన్సిలర్ తమీం గారు మరియు జేఏసీ కన్వీనర్ అయిన
గన్ని కరీమన్న గారు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ సంతకాల సేకరణ చేయడం జరిగింది. అప్పుడే చెప్పాము గతంలో కూడా, ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ముందే చెప్పాము, ఇది కూటమి ప్రభుత్వం కింద ఈసారి ఏర్పడితే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తుంది, దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొస్తారని చెప్తే చాలా మంది అప్పుడు తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా, అప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు నిజమవుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరిని కూడా వీళ్ళు వీడాలి. పార్లమెంట్ లో అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి మళ్ళీ జేసీపీ కమిటీ, జేపీసీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి మేము సిఫారసు చేసినామని చెప్తున్నారు. కానీ అది అంత బూటకము. ఎవరు ప్రజలు, ముస్లిం సమాజం నమ్మే పరిస్థితుల్లో లేరు. సెప్టెంబర్ 5, 2024 టీచర్స్ డే సందర్భంగా అపుస్మా నంద్యాల యూనిట్ ప్రెసిడెంట్ బాల మద్దిరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు నేడు ఆటల పోటీలను పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ పోటీలలో 1000 మంది టీచర్స్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు బాల్ త్రో, బాల్స్ అండ్ బాస్కెట్, మెమొరీ టెస్ట్ మరియు స్లో సైకిల్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సురేష్ బాబు మరియు ట్రెజరర్ రమణ గౌడ్ మరియు జిల్లా ప్రెసిడెంట్ వెంకటరాముడు, సెక్రటరీ వాసవి దస్తగిరి, దశరథ రామిరెడ్డి, రోహిత్, వశిష్ఠ, బెజ్జం సుబ్బారెడ్డి, రాజేష్, భాస్కర్, నాగభూపాల్ రెడ్డి, మల్లికార్జున, ఇసాక్ వలి, వికాస్ వలి, వరప్రసాద్ రెడ్డి మరియు స్పోర్ట్స్ కన్వీనర్ డివి సుబ్బయ్య, రాహిలమ్మ, అనురాధ, హలీమా తదితరులు పాల్గొన్నారు. నంద్యాల యూనిట్ అపుస్మా ఆధ్వర్యంలో మా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఆట విడుపుగా ప్రతి సంవత్సరం టీచర్స్ డే పురస్కరించుకొని వారికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ప్రతి నిత్యము విద్యార్థుల మధ్యన ఎంతో బిజీగా ఎంతో కష్టపడి వాళ్ళతో విద్యార్థులు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఆట విడుపుగా వారికి కార్యక్రమాలు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గెలుపొందినటువంటి ఉపాధ్యాయులకు మంచి బహుమతులను ప్రముఖుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉపాధ్యాయులకే కాదు బెస్ట్ టీచర్ అవార్డు, మా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మేము బెస్ట్ టీచర్ అవార్డును ప్రతి పాఠశాల నుండి ఒకరిని ఎంపిక చేసి మరి ఘనంగా సన్మానించాలని మా యొక్క అపుస్మా నంద్యాల యూనిట్ తీర్మానించింది. కావున ఇక్కడికి వచ్చినటువంటి స్పోర్ట్స్కి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు దీనికి సహకరించినటువంటి కరెస్పాండెంట్ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే టీచర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 8:30-9 గంటల నుంచి గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. దాదాపు 35 స్కూల్స్ పార్టిసిపేట్ అయినాయి. అందరూ కూడా ఉత్సాహంతో పార్టిసిపేట్ కావడం జరిగింది. అందుకు సహకరించిన కరెస్పాండెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ గెలిచినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ బహుమతి ప్రదానం జరుగుతుంది. అలాగే ప్రతి స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ని ఎంపిక చేసి వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, సత్కారం చేయడం జరుగుతుంది. కావున సహకరించిన కరెస్పాండెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెప్టెంబర్ 5 సందర్భంగా దేశానికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఇవ్వటంలో కీలక పాత్ర పోషించే టీచర్లకు మనం కూడా కాస్త రిక్రియేషన్ మాది క్రియేట్ చేయడానికి వాళ్ళందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన పద్మావతి నగర్లోని ఇండోర్ స్టేడియంలో. సో ఎంతో ఉత్సాహంగా, చాలా ఉత్సాహంగా పిల్లలకు చదువు నేర్పించడానికి ఎంత ఉత్సాహం చూపిస్తారో వాళ్ళు ఆటపాటలలో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయంగా చేస్తున్నారు. సో అందరికీ చాలా అందరికీ నా నమస్కారాలు. సెప్టెంబర్ 5వ తారీఖున ప్రతి స్కూల్ నుండి ఒక బెస్ట్ టీచర్ అవార్డు ఎంపిక చేసి వారికి సన్మానము, అదేవిధంగా ఈ గేమ్స్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయబడిన ముఖ్య అతిథులచే ఈ యొక్క సత్కారము చేయబడిన. కాబట్టి కరెస్పాండెంట్ మిత్రులందరూ పాల్గొని మీ యొక్క ఉపాధ్యాయులను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా జరుగుతున్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ ఆల్ ది బెస్ట్. అలాగనే మా కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఇంత గొప్పగా జరగడానికి అందరి కరెస్పాండెంట్స్ యొక్క కోఆపరేషను, ఈ కొత్తగా ఏర్పడినటువంటి నూతన బాడీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని, అందరూ సహకరించి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా మహానంది మండలం అబ్బిపురం గిరిజన కాలనీ వాసులకు గత 20 సంవత్సరాల నుండి కాలనీ ఏర్పడిన నాటి నుండి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని
ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ అబ్బిపురం చెంచు గిరిజన కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు. గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పట్టాలను అందించిందని, అయితే సదుపాయాలు లేక జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. విష పురుగులతో సహజీవనం సాగిస్తున్న పరిస్థితి నెలకొన్నదని, పాము కాటుతో ఇటీవలనే 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డలతో నీటిలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్యాలయం వద్ద అనేక సార్లు నిరసనలు, వినతి పత్రాలను అందజేసినా ఫలితం లేదన్నారు. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు, గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లెనిన్, కాలనీ వాసులు పాల్గొన్నారు. మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో చెంచు గిరిజనులు దాదాపు 45 కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి. 12 సంవత్సరాలుగా వాళ్ళకందరికీ కూడా ఈరోజు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ప్రభుత్వమే కల్పించింది. అయితే వాళ్ళు ఊరు చివరన ఉన్నారు. వాళ్ళకి గుడిసెలలోనే ఈరోజు నేటికి జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అక్కడటువంటి సచివాలయం ఉద్యోగస్తులకి, ఎంపీడీఓ కార్యాలయంలోకి, ఎమ్మెల్యే గారికి అందరికీ విన్నవించుకున్నా ఈరోజు ఎటువంటి ఫలితం లేదు. ఈరోజు కనీసం రోడ్లు లేవు, ఇళ్ళు లేవు. వాళ్ళు వర్షం వస్తే వాళ్ళ ఇళ్ళలోనే పోయి వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు రోజు కూడా పాములతో సహజీవనం చేసేటువంటి పరిస్థితి. రోజు ఊరు చివర కావడంతో పాములన్నీ కూడా వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి. కనీసం పాము కాటుతోనే ఈ సంవత్సరమే ఒక 2-3 చనిపోవడం జరిగింది. బాలింతలు అరిచేతిలో పిల్లలను పెట్టుకొని నీళ్లలో ఈరోజు వర్షం వస్తే నీళ్ల మధ్యలోనే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశాం. సర్పంచ్ నిధుల నుంచి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ నిధుల కింద దాన్ని డెవలప్మెంట్ చేయమని చెప్పేసి మేడం లెటర్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజనులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యని మౌలిక వసతులు, వాళ్ళేమి ఇల్లు కావాలని కోరుతులేరు, లేదా బంగ్లా సీసీ రోడ్డు కావాలి, కనీసం వాళ్ళు ఇల్లు లేకపోవడానికి, రోడ్లు నడవడానికి లేనటువంటి పరిస్థితి. మోకాల లోతు దిగబడేటువంటి నీళ్లు ఉన్నాయి. కనీసం మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా చెంచు కాలనీ కావడంతో ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సౌకర్యాలు కల్పించాలని, మరుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, లైట్లు, నీళ్లు ఏర్పాటు చేయాలని, వీటి కోసమే అడుగుతున్నారు తప్ప ఇంతవరకు ఏం లేదు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఎంపీడీఓ గారికి అనేక సార్లు చెప్పినా, లేదంటే ఎంఆర్ఓ గారికి చెప్పినా ఇంతవరకు వాళ్ళ కాలనీకి వచ్చి పోయేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ సమస్యను విన్నవించి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపడం కోసం ఈరోజు ఆందోళనకు దిగాం. ఈ ఆందోళనని కలెక్టర్ గారు స్పందించి పరిష్కరించాలని చెప్పేసి కోరుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. నంద్యాలలో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి దాసరి చింతలయ్య, నంద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు పదవులను చేపట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉచిత కరెంట్ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్, 104, 108 అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నాయకుడు అన్నారు. చెవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు పడుచున్న కష్టాలను స్వయంగా చూసి వారి కష్టాలను తీర్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి అని తెలిపారు. మహిళలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి రుణాలు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి ఊకోటు వాసు, ట్రెజరర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆనందరావు, మైనార్టీ నాయకులు చాబోలు సలం, హమ్మద్, రవి, పాస్టర్ పాల్రాజ్ యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పులివెందుల నుంచి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, కడప నుండి 4 పర్యాయాలు ఎంపీగా గెలుపొంది ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత 2003లో చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1460 కిలోమీటర్ల పాదయాత్రను మండు టెండలో, మండు వేసవిలో ప్రయాణించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజారంజకంగా పాలన చేశారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వారు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి వారి హెలికాప్టర్ బయలుదేరింది. ఆ బయలుదేరడం చాలా బాధాకరమైన విషయము. వారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు
చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఇంకా ఏమి తెలుసుకొని వారికి ఏం చేస్తే మేలవుతుంది అనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. మరి ముఖ్యంగా మనం బాధించవలసిన విషయం ఏమంటే కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దుల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో పావురాలగుట్ట యందు వారి హెలికాప్టర్ కుప్పకూలిపడకపోవడం చాలా బాధాకరమైన విషయము. వారు మన జిల్లాలోనే ప్రాణాలు వదలడము, వారు ఏ చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజుకి కూడా అనుభవిస్తున్నాము. తక్కువ మెజారిటీతో ఉన్న ప్రతిపక్షాన్ని నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఎన్నో బాటలు వేశారు. రైతుల కోసం, విద్యార్థుల కోసము, అవ్వా తాతల కోసము, చంటి పిల్లల కోసము, చదువుల కోసము ఎన్నో వెచ్చించి వారు పథకాలు రూపొందించి ప్రజలకు అందించారు. వారు ఒక కాంగ్రెస్లో ఒక శక్తిగా, ఒక వ్యక్తిగా అందరికీ అందించిన ఆదరాభిమానాలు చిరస్మరణీయము. ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టే స్వభావం గల ఉన్నతమైన మహానేత, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి వర్ధంతి సందర్భంగా మేమంతా కూడా కాంగ్రెస్ వాదులము వారికి నివాళులు అర్పించి ఈ చిన్న కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరుపుకుంటున్నాము. జోహార్. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి వేడుకల సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాటసని రామిరెడ్డి, కాటసని తిరుపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కాటసని ప్రసాద్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ చేసిన సేవల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి గురువురెడ్డి, లాయర్ మహేశ్వర్ రెడ్డి, పేరం సత్యనారాయణ రెడ్డి, బి సింగవరం ఉప సర్పంచ్ పేరం రామశంకర్ రెడ్డి, కోటపాడు ఈశ్వరెడ్డి, బి మహేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నందిపాడు సర్పంచ్ గురెడ్డి, తిమ్మారెడ్డి, రాజారెడ్డి, పెద్ద వెంతుర్ల వెంకటేశ్వర రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ కంబగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా ఔకు మండలం కాశీపురం గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన దాసయ్య అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని తలతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఔకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోవిలకుంట్ల పట్టణంలోని ఓ స్కూల్లో డ్రైవర్ గా పనిచేస్తున్న దాసయ్య కాశీపురం గ్రామం నుండి అదే పాఠశాలకు వెళ్లే 7వ తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న విద్యార్థిని ఇంట్లోకి నిందితుడు ప్రవేశించాడు. ఆ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశారు. తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న ఔకు పోలీసులు అతన్ని స్టేషన్ కు తరలించారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా. వినాయక చవితి సందర్భంగా టెక్కె మార్కెట్ యార్డ్ నందు పూజా సామాగ్రి మట్టి విగ్రహాల విక్రయాల ఏర్పాటు. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఆటల పోటీలు. పాక్ చట్ట సవరణపై అభిప్రాయ సేకరణ చేపట్టిన ముస్లిం జేఏసీ. అబ్బిపురం గిరిజన కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. దివంగత మహానేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. బనగానపల్లిలో వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘన నివాళి. ఔకు మండలం కాశీపురం గ్రామంలో అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి గ్రామస్తుల దేహశుద్ధి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.